పప్ప వ్లాగ్స్. సౌదీ అరేబియాలో మీకు నేను ఒక అద్భుతమైన కట్టడాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. అదే ఇత్రా. ఇత్రా అంటే కింగ్ అబ్దుల్ అజీజ్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ అనేసి అంటారు. దీని అరబిక్లో అయితే ఇత్రా అని అంటారు. ఇత్రా అంటే తెలుగులో వచ్చేసి సుసంపన్నం, అది ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎన్రిచ్మెంట్ అనేసి అంటారు. అసలు ఇదేంటి, ఎందుకు ఇది ఇంత ఫేమస్, దీని గురించి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనిని సౌదీ ఆరామ్కో అనేవాళ్ళు దీనిని కట్టించారు. సౌదీ ఆరామ్కో అంటే ఏంటంటే సౌదీ అరేబియాలోనే బాగా ఆయిల్ అండ్ గ్యాస్ని ఉత్పత్తి చేసే ఒక ముఖ్యమైన కంపెనీ, అదే దీనిని కట్టించింది. అసలు ఇదేంటి అంటే ఇది మనకు ఒక మ్యూజియం లాంటిది. దీంట్లో అన్ని రకాల మ్యూజియంస్ కానీ థియేటర్స్, లైబ్రరీస్ అన్నీ ఉంటాయి. అయితే ఇది చూడడానికి దూరం నుంచి ఏదో 4-5 రాళ్ళు అట్లా పేర్చినట్లు అనిపిస్తుంది, కానీ దగ్గరికి వచ్చి చూస్తే ఒక అద్భుతమైన కట్టడం లాగా అనిపిస్తుంది. ఇది చాలా దూరం నుంచి కూడా మనకు కనపడుతుంది అనమాట, అంత అద్భుతంగా కట్టారు దీన్ని. మెయిన్గా ఇత్రా ఏంటి అంటే ఇది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసే ఒక ఇన్నోవేటివ్ బిల్డింగ్, యూనిక్ బిల్డింగ్. చాలా అంటే బిల్డింగ్, మామూలు బిల్డింగ్స్కి ఈ బిల్డింగ్స్కి చాలా తేడా ఉంటుంది, అంత బాగా కట్టారు దీన్ని. కానీ ఇది వచ్చేసి దూరం నుంచి చూస్తే ఏదో ఇది సిమెంట్తోనే చేశారన్నట్టు ఉంటుంది, కానీ దీని దగ్గర నుంచి చూస్తేనే మనకు దీని యొక్క కట్టడం అనేది అర్థమవుతుంది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్లతోని ఈ కట్టడాన్ని కట్టారు. సో మొత్తం కూడా మనకు ఆ స్టెయిన్లెస్ ట్యూబ్సే కనపడతాయి అన్నమాట దగ్గరికి వెళ్ళేసరికి. ఈ ఇతర యొక్క డిజైన్ అనేది చాలా యూనిక్గా, డిఫరెంట్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంది ఈ బిల్డింగ్. ఇది వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి మిడ్నైట్ 1 వరకు కూడా ఇది ఓపెనింగ్లోనే ఉంటుంది. అయితే ఈ బిల్డింగ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి మనకు ఎటువంటి ఎంట్రీ ఫీ అయితే అవసరం లేదు, కానీ లోపల మాత్రం మనకు మ్యూజియం, చిల్డ్రన్ మ్యూజియంస్ ఉంటాయి కదా, వాటికి మాత్రం మనీ పే చేయాలి. వాటికి మాత్రమే ఎంట్రీ ఫీ అనేది ఉంటుంది. మామూలుగా మనం ఇందులోకి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేయొచ్చు. ఇందులో 4 అంతస్తుల లైబ్రరీ, 18 అంతస్తుల ఇత్రా టవర్, 3 అంతస్తుల ఐడియా ల్యాబ్స్ ఉంటాయి. ఇందులో మ్యూజియం వచ్చేసి 5 గ్యాలరీలలో ఉంటుంది, సినిమా థియేటర్ కూడా ఉంటుంది. దీని యొక్క ఎంట్రీ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది కదా ఇలా ఎంట్రీ. ఇక్కడ లైబ్రరీ వచ్చేసి 4 అంతస్తులలో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చిల్డ్రన్స్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మరియు అరబిక్లో ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి పోయట్రీ, లిటరేచర్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు డివోషనల్ బుక్స్ అయితే ఉంటాయి. ఇక ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి హిస్టరీ, జియోగ్రఫీ, బయాలజీ లాంటి బుక్స్ అయితే ఉంటాయి. సో ఇందులో టోటల్గా ఈ లైబ్రరీలో దాదాపు 2 lakhs పైన బుక్స్ అయితే ఉంటాయి. చాలా పెద్దగా ఉంది లైబ్రరీ అయితే. బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ లైబ్రరీ చూసి చాలా పండగ చేసుకుంటారు అనుకుంటా. ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి మనకి. ఇది వచ్చేసి సినిమా థియేటర్. ఇందులో 300 పైగా సీట్స్ ఉంటాయంట. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మ్యూజియం. ఈ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ముందుగానే మనం టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. పర్ పర్సన్ వచ్చేసి 30 రియాల్ అంటే 600 రూపీస్ పైనే ఉంటుంది. ఈ మ్యూజియంలో మొత్తంగా 5 గ్యాలరీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఈ మ్యూజియంలోనే ఒక గ్యాలరీలో వచ్చేసి పూర్తిగా ఆరామ్కో హిస్టరీ గురించి అయితే ఉంటుంది. Yeah, but what is this actually? I don't know. Yes. It's art. Yeah, art. It can be whatever you want to. Maybe they given information here. Probably. Hamish Fulton. No, that is that. Yeah. From that, I think we have to be here. Bright. Water, carbon,
cellophane bags, threads. This is material. Like 10,000 bags, Tons. I believe. 10,000 cell phone bags. 10,000 cell phone bag. Heavy clouds. It's like the sky, clouds in the sky. Okay, they make with the With these are all bags with water inside. yeah. ఈ మ్యూజియంలో ఇది వచ్చేసి ఫస్ట్ గ్యాలరీ. ఈ గ్యాలరీ ఏంటంటే టోటల్గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి ఉంది. అంటే మనం ఏ విధంగా ఈ ఎన్విరాన్మెంట్కి మనం ఏం చేస్తామో ఆ ఎన్విరాన్మెంట్ అనేది తిరిగి మనకు ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనకు కళ్ళ కట్టినట్టు చూపించింది. మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి ఉందన్నమాట ఈ గ్యాలరీ అంతా కూడా. You got it all inside of you. Feel it to be true. And when you dance, ఇది వచ్చేసి సెకండ్ గ్యాలరీ. ఇందులో మొత్తం ఆర్ట్కి సంబంధించిన ఫొటోస్ అవన్నీ ఉంటాయి. all inside of you. Feel it to be true. మూడవ గ్యాలరీ వచ్చేసి క్లోజ్లో ఉంది. ఇది వచ్చేసి నాలుగవ గ్యాలరీ. ఇందులో సౌదీ అరేబియా యొక్క పూర్తి చరిత్రను అయితే ఇక్కడ ప్రదర్శించారు. అంటే అప్పటి ఎడారి జీవితం ఎలా ఉంది, అప్పట్లో నాగరికత అనేది ఎలా ఉందో అప్పుడు వారు వాడిన వస్తువులతో సహా ఇక్కడ ప్రదర్శించారు. చాలా బాగుంది. అప్పటి ఎడారి వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు ఏ విధంగా ఇల్లులు అయితే నిర్మించుకున్నారో పెట్టారు. అంటే మట్టి ఇల్లు కానీ కొండల్లో ఇల్లులు కానీ అలా కట్టుకునే వాళ్ళు. ఇంకా ఇలా కలర్స్ కోసం అయితే వాళ్ళు ఇలా యూస్ చేసేవాళ్ళు అని పెట్టారు. ఈ సౌదీ అరేబియాలో ఉండేటువంటి జంతువులు పక్షుల గురించి కూడా వివరాలు ఇక్కడ మనకు పెట్టారు. You got it all inside of you. Feel it to be true. And when you dance, I'm in the groove. You make me move. You make me move. You got it all inside of you. Feel it to be true. And when you dance, I'm in the groove. You make me move. You make me move. You got it all inside of you. Feel it to be true. And when you dance, I'm in the groove. You make me move. You make me move. You got it all inside of you. Feel it to be true. And when you dance, I'm in the groove. సౌదీ అరేబియాకు రెండు వైపులా సముద్రం ఉంటుంది. ఒకవైపేమో రెడ్ సీ ఉంటుంది, మరొక వైపేమో అరేబియన్ గల్ఫ్ అయితే ఉంటుంది. ఈ సముద్రంలో ఉండేటువంటి స్పీసీస్ గురించి కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు.
5వ గ్యాలరీ. ఈ గ్యాలరీ మొత్తం ఆరామ్కో హిస్టరీ గురించి ఉంటుంది. ఆరామ్కో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, అప్పుడు కాలం వాళ్ళు వాడిన పరికరాలు ఏంటి, అప్పటికి సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్లతో సహా ఇక్కడ ప్రదర్శించారు. ఇంకా ఈ ఆరామ్కోకి సంబంధించిన కంపెనీస్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేవి ఉంది. మన ఇండియాలో వచ్చేసి న్యూఢిల్లీలో కూడా ఉందంట. ఇక్కడ మ్యాప్లో చూపిస్తుంది ఇక్కడ మనకు. You making it. You making it. You got it all inside. నైట్ అయ్యేసరికి ఇత్రా యొక్క టవర్ అనేది ఇలా లైట్లతో నిండిపోయింది. చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఇలా లైట్లు అయితే వేస్తున్నారు ఇత్రా టవర్ పైన. You got it all inside. సో ఇదే ఫ్రెండ్స్ ఇత్రా యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సపోర్ట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.